గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. రిషబ్ పంత్ అనగానే న్యూజిలాండ్ టీం ఎందుకు భయపడుతుంది ఆ విషయం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈజ్ హీ గోయింగ్ టు బి అవర్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ ద కమింగ్ WTC ఫైనల్ అనేది కూడా చూద్దాం. రిషబ్ పంత్ హ్యాస్ బీన్ సెన్సేషనల్ ఆఫ్ లేట్. ఎవరికైనా డౌట్ ఉందా? నేను అన్ని ఫార్మాట్స్ మాట్లాడలేదు. టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే రీసెంట్ ఆస్ట్రేలియా టూర్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి జరిగిన ఆస్ట్రేలియా టూర్ తర్వాత రిషబ్ పంత్ హ్యాస్ బిన్ ఏ రెవల్యూషన్. ఒక కొత్త రిషబ్ పంత్ని మనం చూసాం టెస్ట్ మ్యాచ్లో. మిగతా ఫార్మాట్స్ పక్కన పెట్టండి, టెస్ట్ మ్యాచ్లో మాత్రం అప్పటి నుంచి ఆడిన 7 టెస్ట్ మ్యాచ్ల్లో అతను 4 మ్యాచ్ల్లో మ్యాచ్ విన్నింగ్ ఆర్ మ్యాచ్ సేవింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అలాంటి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూస్తే ఏ టీం అయినా భయపడుతుంది కదా. అసలు రిషబ్ పంత్ అంటే ఎందుకు భయపడాలి? మిగతా మనకి సూపర్ స్టార్స్ ఉన్నారు అక్కడ. విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, పుజారా, రహానే లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి రిషబ్ పంత్ అంటే ఎందుకు భయపడుతున్నారు న్యూజిలాండ్ అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎస్, వాళ్ళ ఫియర్స్కి ఖచ్చితంగా ఆధారం ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ లేట్ ఆర్డర్లో వస్తాడు. ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్లో మనం చూస్తుంది ఏంటంటే స్టార్టింగ్లో వికెట్స్ పడుతున్నాయి తొందరగా, కానీ ఈ లేట్ ఆర్డర్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది. సో ఇంగ్లాండ్ టీం ఆఫ్ లేట్ బాగా ఆడుతుందంటే బికాస్ లేట్ ఆర్డర్లో వాళ్ళకి, అంటే మన టెస్ట్ మ్యాచ్లో లేరు, ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో, బట్ బట్లర్, స్టోక్స్, మొయిన్ అలీ, వోక్స్ ఇలాంటి ఆల్రౌండర్స్ ఉండడం వల్ల వాళ్ళు లేట్ ఆర్డర్లో పెద్ద రన్స్ చేయడం, ఎక్కువ రన్స్ చేయడం, ఆ రకంగా మ్యాచ్లు గెలవడం అనేది మనం చూసాం. సో అలాంటి లేట్ ఆర్డర్ రెసిస్టెన్స్, ఆ కౌంటర్ అటాకింగ్, ఆ కౌంటర్ పంచ్ అనేది రిషబ్ పంత్ ఇవ్వగలరు. సో టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా సరే రిషబ్ పంత్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడగలరో మనం ఆస్ట్రేలియాలో, సిడ్నీలో చూసాం, బ్రిస్బేన్లో చూసాం. అలాగే రీసెంట్గా ఇండియాలోనే జరిగిన ఇండియా సిరీస్లో కూడా మనం చూసాం. సో రిషబ్ పంత్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ షేన్ జర్గన్సన్ రీసెంట్గా ఏమన్నాడంటే రిషబ్ పంత్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్, వీఆర్ వెరీ మచ్ వేరీ. అతనంటే మేము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాం, అతనంటే భయపడుతున్నాం అన్నట్టుగా అతను చెప్పడం జరిగింది. ఎస్, చాలామంది అదే రకంగా అన్నారు, అతను ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు ఈ మ్యాచ్లో, అంటే WTC ఫైనల్లోనే కాదు, ఆ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లో కూడా అని చెప్పి అందరూ ఫీల్ అవుతారు. ఎస్, డెఫినెట్గా రిషబ్ పంత్ ఒక డిఫరెంట్ రిషబ్ పంత్ మనం చూసాం. ఈ రిషబ్ పంత్, పర్టికులర్ రిషబ్ పంత్ ఈజ్ డూయింగ్ వెల్ బోత్ యాజ్ అ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ అ కీపర్. గతంలో అతని మీద చాలామందికి అతని బ్యాటింగ్ మీద నమ్మకం ఉంది, కానీ కీపింగ్ చాలా దారుణంగా ఉంటుందనే ఫీలింగ్ ఉంది. కానీ ఆస్ట్రేలియా టూర్లో కానీ, ఇండియా ఇంగ్లాండ్ హోమ్ సిరీస్లో కానీ, టెస్ట్ మ్యాచ్లో అతను కీపింగ్ చేసిన తీరు అందరినీ వావ్ అనేలాగా చేసింది. అంత ఇంప్రూవ్మెంట్, సడన్ ఇంప్రూవ్మెంట్. అంతవరకు క్యాచ్ల మీద క్యాచ్లో తీసాడు, స్టంపింగ్స్ మిస్ అయ్యేవాడు. సో అతని కీపింగ్ అనగానే జనం భయపడే పరిస్థితి ఉండేది. సో అతన్ని టెస్ట్ మ్యాచ్లు బయట మాత్రం ఆడిద్దాము, ఇండియాలో టర్నింగ్ ట్రాక్స్ మీద వృద్ధిమాన్ సాహాని ఆడిద్దామని చెప్పి టీం డిసైడ్ అయ్యింది. కానీ రిషబ్ పంత్ ఎప్పుడైతే అతని బ్యాటింగ్ ఇంప్రూవ్ అయిందో ఆ కాన్ఫిడెన్స్తో అతని కీపింగ్ కూడా సెవరల్ నాచెస్ ఇంప్రూవ్మెంట్ కావడం అనేది మనం చూసాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ చేంజ్ ఎలా వచ్చిందనేది మనం చూద్దాం. ఎస్, రిషబ్ పంత్ గతంలో మనం చూసాం, వీ నో దట్ ఈజ్ ఎ స్పెషల్ టాలెంట్. ఎప్పుడైతే అతను అండర్-19 వరల్డ్ కప్లో ఆడాడో అప్పుడే అతను చాలా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత IPLలో కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో ఇమీడియట్గా ఇండియన్ టీంలోకి వచ్చాడు, కానీ పర్ఫార్మెన్సెస్ రాలేదు. హీ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ద టాలెంట్ ఇన్ టు పర్ఫార్మెన్స్. అది మనం చూస్తూనే వచ్చాం. బోత్ యాజ్ ఎ కీపర్ అండ్ యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అతను ఫెయిల్ అవడం అనేది మనం కంటిన్యూస్గా చూసాం. నో డౌట్ అతను టెస్ట్ మ్యాచ్ ఎంట్రీ బాగుంది, సెకండ్ టెస్ట్లోనే సెంచరీ చేశాడు, ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ టు మేక్ సెంచరీ ఇన్ ఇంగ్లాండ్. తర్వాత అనదర్ సెంచరీ ఇన్ ఆస్ట్రేలియా, అది కూడా ఒక రికార్డే. ఆస్ట్రేలియాలో కీపింగ్ రికార్డు కూడా, మోస్ట్ క్యాచెస్ ఇన్ ఏ మ్యాచ్ అనేది కూడా రికార్డు వచ్చింది అతనికి. బట్ స్టిల్ అతను వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ కావాలి అనేది అందరూ అనుకున్న మాటే. చాలాసార్లు డిసప్పాయింట్ చేశాడు, ఈవెన్ వరల్డ్ కప్లో కూడా డిసప్పాయింట్ చేశాడు 2019లో. సో రిషబ్ పంత్ ఫెయిల్యూర్, ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఫ్యాన్స్ని చాలా చాలా బాధ పెట్టింది. మరి దాని నుంచి ఎలా బయటపడ్డాడు, అసలు కారణాలు ఏంటి? ఎస్, రిషబ్ పంత్ అంత టాలెంట్ ఉండి కూడా సక్సెస్ కాకపోవడానికి నాకు 3-4 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే ధోని ఫ్యాక్టర్. ధోని బిగ్ షూస్ని ఫిల్ చేయడం అంటే ఎవరి వల్ల కాదు. ధోని అనేవాడు ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటివాడు. సో మిగతా ఏ పర్వతం కూడా ఆ స్థాయిలో మనకి కనబడదు. సో కంపారిజన్స్ ఆటోమేటిక్గా వస్తాయి ధోనితో. సో ఆ ధోని షాడో నుంచి బయటపడడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం ఫర్ రిషబ్ పంత్ ఆర్ ఎనీబడి. సో
సో ఎప్పుడైతే అతను క్యాచ్ వదిలేశాడు స్టేడియంలో ప్రేక్షకులు వెంటనే ధోని ధోని అని అనడంతో అతని మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, కెన్ ఇమాజిన్ దట్. సో అది ధోనితో కంపారిజన్ బోత్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ ఎ కీపర్ రావడంతో ధోని లాంటి ఒక లెజెండ్తో కంపారిజన్ రావడం అంటే అది ఆషామాషి కాదు. దాన్ని తట్టుకోవడం ధోని కంటే కనీసం 50% అయినా నేను ధోనిలో నేను చేయగలను ప్రూవ్ చేసుకోవడం అనేది ఈజీ కాదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అతను సడన్గా అంటే చాలా యంగ్ ఏజ్లో అండర్ 19 నుంచి తర్వాత ఐపీఎల్లో సీన్ బిగ్ మనీ, సడన్గా అతనికి ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఆ రకమైన ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది, సక్సెస్ని హ్యాండిల్ చేయలేకపోవడం, ఆ బిగ్ మనీ చూడడంతో ఒకసారి డైవర్షన్స్ రావడం, అవన్నీ కూడా ఉంటాయి. థర్డ్ ఏంటంటే అతను ఓవర్ వెయిట్. మనం చూసాం ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత హెస్ బికమ్ సో ఓవర్ వెయిట్. మనకు క్లియర్గా చాలామంది క్రికెటర్స్ లావుగానే కనిపించారు, ఇతను కూడా ఓవర్ వెయిట్ అయ్యాడు. ఆ వెయిట్ మీద కంట్రోల్ లేకపోవడంతో అతని రిఫ్లెక్సెస్ కూడా స్లో అయిపోయినాయి. ఫోర్త్ ఏంటంటే అతని షార్ట్ సెలెక్షన్ ఎప్పుడు కూడా ప్రాబ్లమే. షార్ట్ సెలెక్షనే కాదు, అతని షార్ట్ రేంజ్ కూడా, రేంజ్ ఆఫ్ షాట్స్ కూడా. ఒకప్పుడు కేవలం అతను ఆ లెగ్ సైడ్లోనే ఎక్కువ షాట్స్ ఆడేవాడు. ఆ లెగ్ సైడ్లో దట్ బిగ్ హీవ్ ఓవర్ డీప్ మిడ్ వికెట్, అది అతని సిగ్నేచర్ స్ట్రోక్గా ఉండేది. ఆఫ్ సైడ్లో అంత షాట్స్ ఉండేవి కదా. ఫీల్డ్ సెట్ చేయడం చాలా ఈజీ అయ్యేది, అతన్ని ట్రాప్ చేయడం కూడా బౌలర్స్కి, అతనికి బౌలింగ్ ఏ లైన్ వేయాలి దాంట్లో విషయంలో కూడా చాలా చాలా క్లారిటీ ఉంది. సో ఇలాంటి 3-4 ప్రాబ్లమ్స్ కనిపించాయి. అవన్నిటి నుంచి ఎప్పుడు బయటపడ్డాడు అతను? ఆస్ట్రేలియా టూర్లో అతన్ని డ్రాప్ చేశారు. వైట్ బాల్ క్రికెట్ నుంచి, T20 టీం నుంచి, వన్డే టీం నుంచి డ్రాప్ చేశారు. అది అతనికి పెద్ద చెంపపెట్టులాగా పనిచేసింది. ఎందుకంటే అంతకుముందు ఐపీఎల్లో కూడా 2020 ఐపీఎల్లో కూడా ఈ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్. ఈ స్కోర్ సమ్ రన్స్, 350 రన్స్ అన్ని చేశాడు. కానీ అతని స్ట్రైక్ రేట్ చూస్తే 113 మాత్రమే ఉంది. సో హీ వాజ్ నాట్ బ్యాటింగ్ ఇన్ హిజ్ యూజువల్ స్టైల్. దాంట్లో ఇమీడియట్గా అతన్ని సెలెక్టర్స్ పక్కన పెట్టారు. కానీ ఆ పీరియడ్ని అతను చాలా శ్రద్ధగా, రవిశాస్త్రి కోచ్ కూడా చెప్పాడు ఏంటంటే ఆ టైంలో ఈ లాస్ లాట్ ఆఫ్ వెయిట్, 6-7 kgs వెయిట్ లాస్ అయ్యాడు. తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాడు. కేవలం ఆ డిసప్పాయింట్మెంట్ని తన పర్ఫార్మెన్స్ కొంగదీయలా చేసుకోలేదు. చాలా శ్రద్ధగా బ్యాటింగ్లో కానీ కీపింగ్లో కానీ విపరీతంగా ప్రాక్టీస్ చేసి సాధన చేసి ఒక డిఫరెంట్ రిషబ్ పంత్ ఎమర్జ్ అయ్యాడు. అతనికి మరి ఆ టెస్ట్ మ్యాచ్లో స్థానం ఇవ్వలేదు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టూర్లో వృద్ధిమాన్ సాహా వాజ్ ప్రిఫర్డ్ 36 all out టెస్ట్ మ్యాచ్ ఇన్ అడిలైడ్. కానీ ఆ తర్వాత టీం ఎప్పుడైతే మెల్బోర్న్లో అతనికి ఎంట్రీ ఇచ్చింది, మెల్బోర్న్లో ఈ డి నాట్ మేక్ టూ మెనీ రన్స్. ఐ థింక్ స్కోర్డ్ ఓన్లీ 29 ఇన్ 1 innings. బట్ ఆ తర్వాత సిడ్నీలో మనం చూసాం, సిడ్నీలో ఈ స్కోర్ 97, ఆల్మోస్ట్ ఇండియాకు ఒక ఇంప్రాబబుల్ విక్టరీ అందించే పరిస్థితి మనకు కనిపించింది. అతను కనుక కంటిన్యూ చేస్తుంటే, అవుట్ అవ్వకుండా ఉంటుంటే విజయం సాధించుండేవాడు. బట్ డ్రా చేసుకోగలిగాం బికాస్ ఆఫ్ హిస్ హెరోయిక్ ఇన్నింగ్స్. అండ్ బ్రిస్బేన్లో ఆ పొరపాటు చేయలేదు. ఈ స్టేట్ టిల్ ద ఎండ్ అండ్ నాట్అవుట్గా నిలిచి 86 నాట్అవుట్ అనుకుంటా. ఈ వన్ ద మ్యాచ్ అండ్ ఏ హిస్టారిక్ సిరీస్ ఫర్ అస్. సో అతని పర్ఫార్మెన్స్ ఆన్ ద టూర్ వాజ్ సెన్సేషనల్ అంటే ఎందుకంటే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హ్యాజల్వుడ్ లాంటి, నేథన్ లైన్ లాంటి బౌలర్స్ని ఫేస్ చేస్తూ ఆ రన్స్ చేయడం, ఆ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో ఒక కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడడం అనేది ఆషామాషి విషయం కాదు. సో ఇమీడియట్గా దట్ వర్క్ వండర్స్ విత్ హిస్ కాన్ఫిడెన్స్. ధోని షాడో నుంచి బయటకు కూడా వచ్చేసాడు. అలాగే ఆఫ్ సైడ్ స్ట్రోక్ ప్లే కూడా చాలా ఇంప్రూవ్ చేస్తున్నాడు, చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేస్తున్నాడు. బ్రయన్ లారా కూడా పాయింట్అవుట్ చేశాడు. ఎప్పుడు పాయింట్ చేశాడంటే ఈవెన్ ఆ ఐపీఎల్లోనే చూశాడు అతను. ఐపీఎల్ 2020లోనే అతని ఆఫ్ సైడ్ స్ట్రోక్ ప్లే చాలా చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పి బ్రయన్ లారా, బీయింగ్ ఏ లెఫ్ట్ హ్యాండర్, హీ కామెంటెడ్. అంతకుముందు ఎప్పుడు కూడా అతను లెగ్ సైడ్లోనే షాట్స్ కొట్టేవాడు, కానీ ఆఫ్ సైడ్ స్ట్రోక్ ప్లే కూడా ఇంప్రూవ్ చేశాడు. ఫిట్నెస్ కూడా మనం చెప్పుకున్నాం కదా, వెయిట్ రిడక్షన్ చేశాడు. సో తన అన్ని ప్రాబ్లమ్స్ నుంచి అతను బయటకు రావడం వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది. ఎప్పుడైతే టీంలోంచి డ్రాప్ చేశారో హీ హాస్ బికమ్ మోర్ మెచ్యూర్ అండ్ హీ హాస్ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ హిస్ షార్ట్ సెలెక్షన్. అది ప్రాబ్లమ్, తనంతట తాను అవుట్ అయిపోవడం అనేది మనం చూసాం. సో కపిల్ దేవ్ ఏం చెప్తున్నాడు అంటే ఎస్ అతను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కరెక్టే, కానీ ఇంగ్లాండ్ విల్ బి ఏ ఛాలెంజ్ ఫర్ హిమ్ అని కపిల్ దేవ్ చెప్పడం జరిగింది. ఎస్ ఇంగ్లాండ్ విల్ బి ఏ ఛాలెంజ్ ఫర్ హిమ్ స్టిల్, ఎందుకంటే అక్కడ బాల్ మూవ్ అవుతుంది. సో రోహిత్ శర్మ విషయంలో ఇదే చెప్పేవాళ్ళం, నువ్వు టైం తీసుకోవాలి, టైం తీసుకుని ఆడాలి, తొందరపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కపిల్ దేవ్ కూడా చెప్తున్నాడు. సో టైమల్ మిల్స్ అని ఒక ఇంగ్లీష్ బౌలర్ ఏమంటున్నాడంటే నేను టెస్ట్ క్రికెట్ చూడగా రిషబ్ పంత్ కోసం వెళ్ళి చూస్తానని చెప్పి అంటున్నాడు. సో పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ హిమ్ ఇన్ ఇంగ్లాండ్, బట్ ఇంగ్లాండ్ విల్ బి ఎ వెరీ వెరీ బిగ్ టెస్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే అతని రికార్డు కనుక మనం చూస్తే ఇంగ్లాండ్లో డెబ్యూ చేశాడు, 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అక్కడ, అలాగే న్యూజిలాండ్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో స్వింగింగ్ కండిషన్స్లో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో 4 టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఒక్క ఓవల్ టెస్ట్లో మాత్రం ఒక 100 ఉంది. అది తప్పిస్తే మిగతా 4 టెస్ట్ మ్యాచ్లో హీ హాజ్ నాట్ క్రాస్ 25 runs.
సో అతనికి ఆ మూవింగ్ బాల్ విషయంలో అంటే మనం శాంపుల్ సైజ్ చాలా చిన్నది, మనం జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆ స్వింగింగ్ కండిషన్స్లో అతను హీ హాస్ నాట్ మేడ్ మెనీ రన్స్, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అతనున్న ఫామ్లో, కరెంట్ ఫామ్లో స్వింగింగ్ బాల్ కాదు ఏమైనా కావచ్చు, అతను బ్రహ్మాండంగా ఆడగల ఆ కాన్ఫిడెన్స్ అతనిలో ఉంది. అతని కీపింగ్ కూడా లీప్స్ అండ్ బౌండ్స్ ఇంప్రూవ్ అయింది. అతన్ని స్పైడర్ మ్యాన్ అంటున్నారు. ఐసీసీ కూడా ట్వీట్ చేసింది. ఎందుకంటే బ్రిస్బేన్ టెస్ట్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నువ్వు అలాగే వలపన్ను అని చెప్పి స్పైడర్ మ్యాన్ అని ఒక పాట కూడా పాడాడు, స్పైడర్ మ్యాన్ పాట కూడా పాడాడు. దాంతో ఐసీసీ ట్వీట్ చేసింది, ఈ కెన్ హిట్ సిక్సర్స్, ఈ కెన్ క్యాచ్ లైక్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి చేసింది. అందుకే హీ హాస్ బికమ్ స్పైడర్ పంత్. సో ఈ స్పైడర్ పంత్ ఇప్పుడున్న ఫామ్లో హీ కెన్ డూ మ్యాజిక్, డెఫినెట్లీ హీ కెన్ డూ మ్యాజిక్, బట్ హీ హ్యాస్ టు మెయింటైన్ ఏ కూల్ హెడ్. మనకి చాలా చాలా కీలకం అవుతాడు. మరి అతని మీద అన్ని హోప్స్ పెట్టుకున్నారు అందరూ. ఎప్పుడైతే ఆ 7 టెస్టుల్లో 1 సెంచరీ 4 50s చేశాడో కమ్బ్యాక్, అంటే ఆస్ట్రేలియా టూర్ తర్వాత. అంతకుముందు అతని యావరేజ్ కనుక మనం చూసుకుంటే 38 ఉంది. బట్ ఈ 7 టెస్టుల్లో ఆస్ట్రేలియా టూర్లో రీసెంట్ ఇంగ్లాండ్ సిరీస్తో చూస్తే 7 టెస్టులో అతని యావరేజ్ 60.4 పెరిగింది. 1 సెంచరీ 4 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. సో చాలా కన్సిస్టెంట్ అయ్యాడు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్లో కూడా అదే చేయగలడు. అందుకనే మనకి ఖచ్చితంగా రిషబ్ పంత్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఎక్స్ ఫ్యాక్టర్. మనం చెప్పుకున్నట్టుగా లోయర్ ఆర్డర్ రెసిస్టెన్స్లో రిషబ్ పంత్ అండ్ జడేజా, దే ఆర్ గోయింగ్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ WTC ఫైనల్ అండ్ 5 టెస్ట్ మ్యాచెస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. సో వాచ్ అవుట్ ఫర్ రిషబ్ పంత్, బట్ హీ హ్యాస్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అగేన్స్ట్ ద మూవింగ్ బాల్. ఆచితూచి ఆడితే రిషబ్ పంత్ ఈజ్ గోయింగ్ టు బీ రియల్ స్పైడర్ మ్యాన్. మరి మీరేమనుకుంటారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ, బై. Please subscribe our channel for more updates on cricket.